ప్రాజెక్టులపై రెండేళ్లుగా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం కేసీఆర్ మాటలు తప్ప చేతల్లో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కరువు నుంచి ప్రజల దృష్టి మార్చేందుకే కొత్త జిల్లాల్ని తెరపైకి తెచ్చారన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న పొన్నం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పనులు తప్ప ఇప్పటి వరకు మాటలు ఆర్భాటాలు తప్ప తోటపల్లి రిజర్వాయర్ కానీ నియోజకవర్గాలకు సంబంధించి నీళ్లు అందించడానికి కుర్చీ చేసుకొని కూర్చొని ప్రాజెక్టును కట్టిస్తా అని ఇష్టం వచ్చినట్టుగా ఆగ్రహించినారు. ఈ నియోజకవర్గానికి 1.5 ఎకరాల నీళ్లు ఆగిపోతే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పినారు. అధికారంలో ఉన్నామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఊరుకోమనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రాణహిత చేవేలకు సంబంధించి కానీ లేదా జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఎన్నడూ కూడా టీఆర్ఎస్ పార్టీగా ఈ అభిప్రాయం చెప్పలే. 2 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనేటువంటి విధంగా ఉంది. వేసవి కాలంలో ప్రజాపదం పేరు మీద గ్రామాలు తిరిగాం. నీటి సమస్య ఏర్పడితే ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఈ వడగళ్ల సమస్యను దృష్టి మరల్చడానికి కొత్త జిల్లాల పేరు మీద ప్రాపగండ చేస్తా ఉంది. నీ తుగ్గులకు ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. ఒక 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఈ టీఆర్ఎస్ నాయకులను రాళ్లు బట్టి కొట్టి ఉరికిచ్చే రోజు వస్తుంది అనేటువంటి మాటను అక్షర సత్యంగా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం.